నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పరిమళ, నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సిఐడి డీఎస్పీ వేమారెడ్డి, ఎస్టీ సంఘం నాయకులు కేసీ పెంచలయ్య, ఎస్సీ సంఘం నాయకులు రఘు, శేఖర్ బాబు, శ్రీనివాసులు, ఉషా తదితర ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సి మధుబాబు తదితర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ను ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మరి పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఎస్టీ ప్రజానికానికి, మేధావులకి అందరికీ కూడా పేరు పేరున ఈ సభ నిర్వాహకులైనటువంటి సిఐడి మరి జిల్లా శాఖ వారికి, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి, మరి ఇప్పుడే రవిశంకర్ సార్ గారి గురించి చెప్పారు, వారికి, డీజీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు వడికే శంకర్ నాయక్ సార్. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎస్టీ కమిషన్లో మైదాన ప్రాంతం నుంచి మరి గిరిజనుల యొక్క ప్రతినిధిగా ఈ కమిషన్లో సభ్యుడిగా మరి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి మన సిఐడి డిఎస్పీ మరి పెద్దలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గిరిజనులు కానీ దళితులు కానీ మరి ఈ చట్టాలు ఎన్ని ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ యొక్క కేసు విషయంలో, ఈ చట్టం యొక్క విషయంలో ఆ ప్రజలకి, ఆ ప్రజానికానికి న్యాయం జరగడంలో ఇంకా ఎక్కడో కొంత జాప్యం అనేది జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే చట్టం ఇక్కడ ఏం చెప్తా ఉందంటే, వారి పట్ల ఎవరైనా దుర్గణ భావంతో చూసినా, వారి ఆస్తిపాస్తుల్ని ఎవరైనా ధ్వంసం చేసినా, వారి పట్ల ఎవరైనా ఏ స్థితిలో అయినా, అంటే వారిని ఏ కోణంలో చూసినా అది చట్టంలోని తప్పని చెప్తున్నప్పటికీ కూడా మరి దాన్ని ఆచరించడంలో, అమలు జరగడంలో మరి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎప్పుడో కొంత మరి ఆ ప్రజలకి, ఆ ప్రజానికానికి జరగాల్సినటువంటి న్యాయం జరగడంలో కొంత ఎప్పుడో జాప్యం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా నేను తీసుకొని వస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి డీజీ గారు, మరి అదేవిధంగా సిఐడికి సంబంధించినటువంటి మరి రవిశంకర్ సార్ గారు, మరి వారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి చట్టం పట్ల ఈ ప్రజానికానికి రాష్ట్రం యొక్క మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఇది కూడా ఒక శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇక్కడ మీరు అధికారులుగా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రాస్ రూట్లో ఇవాళ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఓస్ దగ్గర ఎస్సీ ప్రజలు ఇస్తే ఇప్పటికీ కూడా ఈ కేసులు తీసుకునే విషయంలో, ఈ కేసులు పర్యవేక్షించేటువంటి విషయంలో, దీనిపైన కేసులు కట్టే విషయంలో కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏదైతే ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ గారు, మనం పిలవగానే ఖచ్చితంగా ఇది మన కార్యక్రమం మనలో భాగం, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి మన కార్యక్రమానికి హాజరై మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన కూడా ఈ జిల్లా ప్రజానికం తరఫున ధన్యవాదాలు. మా మిత్రులు మాట్లాడినప్పుడు, మన పిల్లల గారు మాట్లాడినప్పుడు, శంకర్ నాయక్ గారు మాట్లాడినప్పుడు మారుమూల ప్రాంతాల్లో సార్ ఖచ్చితంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద మారుమూల ప్రాంతాల్లో ఖచ్చితంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. అవగాహన సదస్సులు నిర్వహించినటువంటి కారణంగా ఏదైతే ఈ యొక్క యాక్ట్ ఉపయోగించుకోలేక ఏదైతే అన్యాయం జరుగుతా ఉన్నా, అక్రమాలు జరుగుతా ఉన్నా, దౌర్జన్యాలు జరుగుతా ఉన్నా కూడా ఇప్పటికీ గిరిజన ప్రజానికం, యానాది ప్రజానికం చూసుకొని మెరుగుండిపోతున్నారు తప్ప చట్టాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు అనేక ప్రాంతాల్లో, అనేక కోట్ల మా దృష్టికి వచ్చాయి.
మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఇబ్బందులు తెలియజేస్తూ వాళ్ళ చట్టాలపై ఇంకా అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా అవగాహన కల్పించాలని సూచన చేస్తున్నారు సార్. మీ సూచనలు స్వీకరిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. ఈరోజు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఈరోజు ముఖ్యంగా మన సమావేశానికి అతిథిగా హాజరైనటువంటి ఎస్టీ కమిషన్ గౌరవ మెంబర్ గారు శంకర్ నాయక్ గారు మరి ఇప్పటివరకు అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. అయితే ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినా కూడా ఇంకా ఎక్కడో ఒకటి కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇది నేను పిఓగా 4 నెలల ఇంటి ఇన్ఛార్జ్గా తీసుకుని